యూరప్ దేశాలు ఎందుకు తగలబడిపోతున్నాయి? అక్కడి ప్రజలు ఎందుకు పిట్టల్లా రాలిపోతున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? యూరప్ దేశాల్లో సడన్గా వచ్చినటువంటి వాతావరణ మార్పు ఏ విధంగా జరిగింది? ఇందుకు గల కారణాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కరిగిపోయినటువంటి రోడ్లు, మెల్ట్ అవుతున్నటువంటి ట్రాఫిక్ లైట్లు, మెట్రోకు సంబంధించిన రైల్వే కమ్ములు, ఇవన్నీ కరిగిపోతున్నాయి. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఎప్పుడు చల్లగా -డిగ్రీలో ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా 44, 43 డిగ్రీస్కి వచ్చేసరికి అక్కడి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జనజీవనం స్తంభించిపోతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్లలో ఉండలేక, బయట తిరగలేక, ఊపిరి ఆడక చనిపోతున్నారు. రీసెంట్గా WHO ఇచ్చినటువంటి ప్రకారం నివేదికల ప్రకారం 1300 నుంచి 2000 మంది వృద్ధులు, చిన్నపిల్లలు ఊపిరి ఆడక చనిపోయారని నిర్ధారించింది. వీటికి గల మెయిన్ కారణం ఏంటి? అసలు యూరోప్లో ఏం జరుగుతుంది? వాతావరణం సడన్గా చేంజ్ కావడానికి పరిస్థితి ఏంటి? కారణాలు ఏంటి అనేటువంటి విషయం మనం ఈరోజు తెలుసుకుందాం. యాక్చువల్గా యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని నగరాలు కానీ, కొన్ని సిటీస్ కానీ ఎలా ఉంటాయంటే చాలా అందంగా, చల్లని ప్రదేశంలో, చల్లగా ఉన్నటువంటి కూల్ వాతావరణంలో ఉండేవి. అక్కడ నివసించే ప్రజలు కూడా ఆ వాతావరణానికి తగ్గట్టుగానే వారి వారి ఇల్లు కానీ, వారి వారి ఆఫీసెస్ కానీ, వారు వర్క్ చేసుకునే ప్లేసెస్ కానీ ఇన్సులేటెడ్ హౌసెస్గా, ఇన్సులేటెడ్ ఆఫీసెస్గా తీర్చుకునేవాడు. ఇన్సులేటెడ్ హౌసెస్, ఇన్సులేటెడ్ ఆఫీసెస్ అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. ఇప్పుడు ఒక వైర్ ఉంటుంది, ఒక వైర్లో ఒక కాపర్ వైర్ అంటే ఒక మీడియం ఉంటుంది, కాపర్ తీగలు. ఆ తీగల్లో కరెంట్ పాస్ అయినప్పుడు వేడి వస్తుంది కదా, ఆ వేడి బయటికి రాకోకుండా వాళ్ళు పైన ప్లాస్టిక్తో చేసినటువంటి ఇన్సులిన్ తీగ ఉంటుంది. అంటే ఆ వేడి బయటికి రాకోకుండా, అంటే వీళ్ళు ఇండల్లో బయట -డిగ్రీలో ఉన్నటువంటి చలిని ఎక్కువ లోపలికి వచ్చేస్తే వీళ్ళు తట్టుకోలేక రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి యాక్చువల్గా ఇళ్లలో ఉన్నటువంటి వేడిని, వాళ్ళు కట్టుకున్న ఇళ్లలో ఉన్నటువంటి వేడిని బయటికి రాకోకుండా వాడు ఇన్సులేటెడ్ కోట్స్ వేసుకుంటారు. అంటే గోడలకు ఇన్సులేషన్ చేయించుకుంటారు అనమాట. ఆ విధంగా యాక్చువల్గా వాళ్ళు బయట చలిని తట్టుకోలేక హౌసెస్ ఇన్సులేటెడ్గా పెట్టుకుంటారు. ఇలా ఇన్సులేటెడ్గా ఉన్నటువంటి హౌస్లలో చిన్నపిల్లలు, వృద్ధులు, మిగతా వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సడన్గా ఏమవుతుందంటే యూరోప్లో సడన్గా ఒక హీట్ వేవ్ వచ్చింది. ఆ హీట్ వేవ్ కారణం వల్ల ఆల్రెడీ లోపల హీట్గా ఉన్నటువంటి ఇన్సులేటెడ్ ఇళ్లలో ఉన్నటువంటి హీట్కి తోడు బయట ఉన్నటువంటి వేడి, అది కూడా 40 డిగ్రీస్, 44 డిగ్రీస్, 41 డిగ్రీస్, ఇలా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఇలా ఒక వారాల తరపున అదే విధమైనటువంటి వేడి కంటిన్యూస్గా ఉండడం వల్ల ఆ వేడి అనేది ఇన్సులేటెడ్ హౌస్లోకి చొరబడి ఇంకా ఎక్కువ వేడి వేడి అయ్యి వాళ్ళు ఇంట్లో ఉండలేక ఉక్కిరిబిక్కిరి అయ్యి బయటకు వస్తే ఊపిరాడక చనిపోతున్నారు, పిట్టల్లా రాలిపోతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి,